హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైషు వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు థంబ్నెయిల్ చూడంగానే అర్థమై ఉంటుంది అసలు ట్విన్ సిస్టర్ ఏంటి, యూట్యూబ్లో దొరకడం ఏంటి అని అనుకుని ఉంటారు. అందరు దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి ఉంటారు. ఇంకోటి కూడా ఇచ్చాను యూట్యూబ్లో న్యూ అప్డేట్ అని. అది నాకు తెచ్చిన తంట నాకే కాదు, నాలాగా కొత్తగా రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ నెత్తిన బండరాయి పడ్డట్టు అయిపోయింది. రాత్రికి రాత్రి అసలు రాత్రి నిద్రే పట్టలేదు, అన్నమే ఆకలేదు. జస్ట్ 4 సార్లే తిన్నా, 10 గంటలే పడుకున్నా. అందుకే సన్నగా అయినట్టుంది వాళ్ళు కొంచెం. సారీ. నవ్వుతున్నాను కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది. బట్ ఏం చేయగలుగుతాం. నేను రేస్ గుర్రంలో శృతి హాసన్ అయిపోయిన లోపల బాధపడుతూ మీకోసం బయటికి నవ్వుతున్నా. చాలా బాధ అనిపిస్తుంది. బట్ ఏం చేయగలుగుతాం. మామూలుగా యూట్యూబ్ నేను స్టార్ట్ చేయలేదు, రీస్టార్ట్ చేశాను. ఈ విషయాన్ని నేను చాలాసార్లు చాలా వీడియోలలో చెప్పాను. బట్ అప్పుడు స్టార్ట్ చేసి ఆఫ్ చేయడానికి లేచింది పరుగు అన్నట్టు నేను ఏదైనా అనుకుంటే చేసేయాల్సిందే అది. ఇప్పుడు కూడా బయట క్లైమేట్ అస్సలు బాగాలేదు, అసలు లైటే లేదు ఇంట్లో. బట్ నేను వీడియో పెట్టుకుని కూర్చున్నాను. వీడియో చేద్దాం అనుకుంటే చేయాల్సిందే అనమాట. అది క్లైమేట్ ఎలా ఉండని, ఏమైనా ఉండని, వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు ఇది ఒక పిచ్ అనమాట. నేను ఇంత పిచ్చున్న నేను స్టార్ట్ చేసి రీస్టార్ట్ చేయాల్సిన కర్మ పట్టిందంటే, ఒక పురుగు ప్రతిసారి కామెంట్లోకి వచ్చి గుచ్చుతూ ఉండేదన్నమాట. ఆ బాధ తట్టుకోలేక వదిలేసిన. బట్ పురుగులు కాలు కిందేసి తొక్కాలి కానీ ఆఫ్ చేసుకొని ఎంత తప్పు చేశానని ఇప్పుడు బాధపడుతున్నా. అప్పుడు పురుగుకు భయపడి ఆఫ్ చేస్తే ఇప్పుడు ఏకంగా తిమింగలమే మింగేచ్చాను అంటుంది. ఒకప్పుడు క్విట్ చేసి తప్పు చేశాను. బట్ ఇప్పుడు మాత్రం ఏ తిమింగలం మింగినా, ఏ పురుగు కుట్టిన మాత్రం ఈసారి క్విట్ చేయను. పట్టుబదలని విక్రమార్కుల్లాగా ట్రై చేస్తాను. నా వల్ల అయినంత వరకు ట్రై చేస్తాను. అది నాకు సక్సెస్ వస్తుందా రాదా అనేది సెకండరీ. బట్ నా వరకు నేను ఎంత చేయగలుగుతానో అంత కష్టం మాత్రం ఖచ్చితంగా పడతాను. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఏంటా మింగేయడం అనుకుంటున్నారా? అదేనండి, యూట్యూబ్లో వచ్చిన న్యూ అప్డేట్ గురించి మాట్లాడుతున్నాను. 4000 గంటలు రావడానికే నానా జుట్లు వీక్కుంటుంటే ఇప్పుడు ఎగిరెగిరైన దుంకు 8000 గంటలు కావాలంటుండు. 10 మిలియన్ షార్ట్ వ్యూస్ రావడానికే అసలు మిలియన్లో ఎన్ని సున్నాలు ఉంటాయి లెక్కెట్టుకుంటా కూర్చుంటుంటే ఇప్పుడు ఏకంగా 1 బదులు 2 పెడతా నేను, ఇప్పుడు లెక్కెట్టుకో సున్నాలంటుండు. అది కూడా సేమ్ టైంలో అదే టైంలో డబల్ కావాలంట. ఒకరికి న్యాయం చేయడం కోసం ఇట్లా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇలా చేయడం కరెక్ట్ అని నాకైతే అనిపించట్లేదు. నాకే కాదు, ఇప్పుడు కొత్తగా ఏదో చేద్దామని వచ్చిన వాళ్ళందరికీ ఇది నెత్తిన బండరాయి వేసినట్టే అనమాట. బట్ కొంతమందికైనా మంచి జరిగిద్దని అంటే ఓకే ఫైన్. కానీ కొంచెం బాధ అనిపిస్తుంది. అండ్ ట్విన్ సిస్టర్ ఏంటనంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన నెల నుంచి నా చెల్లెలు కనిపించట్లేదండి. యాడికి పోయిందా అనుకుంటున్నా. అందుకే మా తాత ముందే చెప్పిండు, అసలు సంధ్య వేళ వాగ్దమాకే తదాస్తు దేవతలు తదాస్తు అంటారంటే అయినా మనం ఊరుకుంటామా. నిన్ననే మా ఫ్రెండ్ తోటి స్టార్ట్ చెయ్యి, ఏం కాదు, వచ్చేటప్పుడు వస్తుంది ఫేమ్, వచ్చేటప్పుడు వస్తాయి వాచ్ అవర్స్ అని చెప్పిన. వెంటనే రాత్రి వీడియోలు అందరూ పెట్టిండ్రనమాట. యూట్యూబ్ మొత్తం మార్చేసింది. ఫిబ్రవరి 1 నుంచి అప్లై అవుతాయి అంటండి. ఇప్పుడు ఈ 5 monthsలో ఒకవేళ మీరు కంప్లీట్ చేసుకుంటే అది మీ అదృష్టం. బట్ కానీ కష్టమేనండి. ఇంత 1 yearలో రావడమే కష్టంగా ఫీల్ అయ్యాం మనము. జస్ట్ వితిన్ 5 monthsలో రావాలంటే ఇంకా అది నెత్తిన బండరాయి పడ్డట్టే కదా. అందుకే అలా పెట్టాను. ఇంకా నా ట్విన్ సిస్టర్ పంచాయతీ ఏందో చెప్తాను చూడండి. మామూలుగా నేను ఏది స్టార్ట్ చేసినా వెంటనే వస్తుంది, నేను ఒకదాన్ని ఉన్నా నీతోనని. ట్విన్ సిస్టర్ అంటే నాతో పాటు పుట్టిన నా బంగారు తల్లి కాదండోయ్, నాలోనే ఉండే నా చిట్టి తల్లి అనమాట. అసలు ఏంటి నీ ట్విన్ సిస్టర్ గోలా అంటావరా? నేను ఏది స్టార్ట్ చేసినా తగుదనమ్మా అని వచ్చేది అనమాట. వెంటనే ఈసారి ఏంది ఇంకా స్టార్ట్ అని నేనున్నా నాకు అని వచ్చేది అనమాట. ఎప్పుడు ఏది స్టార్ట్ చేసినా ఏదో ఒక అడ్డంకు పెట్టిన దరిద్రం ఏంది, ఇంకా నెల అయితే ఇంకా నన్ను తలుపు తట్టలేదా అనుకుంటున్నా. రాత్రికి రాత్రి ఊడిపడి నన్ను ఎత్తిన బండరా వేసింది యూట్యూబ్ న్యూ అప్డేట్ లాగా. కానీ ఏం చేయగలుగుతాం, ఏం చేయలేము. అది నాతో పాటు ఉండే నా చెల్లి అనమాట. దాన్ని నేను వదలలేను, అది నన్ను వదలదు. నేను వదలాలనుకున్నా వదిలించుకోలేని పరిస్థితి అనమాట. ఏం చేయలేము. నేను ఎంతైనా కష్టపడడానికి ట్రై చేస్తాను. బట్ నేను ఎంత కష్టపడ్డా నాలాంటి వాళ్ళకు మీ సపోర్ట్ లేకపోతే అస్సలు విన్ అవ్వలేము. ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా
ఒక సామెత ఉంది కదా, దేవుడు వరం ఇచ్చిన పూజారి ప్రసాదం ఇయ్యలేదని. ఇది కరెక్ట్గా సామెత రాంగ్ అయితే దయచేసి క్షమించండి, బట్ కామెంట్ చేయకండి బ్యాడ్గా. దేవుడు వరం ఇచ్చిన పూజారి ప్రసాదం పెట్టకపోతే కడుపు నిండదు కదా. యూట్యూబ్ నా వీడియోస్ మీ వరకు తెచ్చినా మీరు చూడకపోతే నాకు వాచ్ అవర్స్ రావు కదా. కావాలి పూజారి ప్రసాదం అనేది కంపల్సరీ. పూజారి ప్రసాదం లేకపోతే కడుపు నిండదనమాట. కడుపు నిండకపోతే కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ పుజ్జి షేర్తో ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి దెబ్బ నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ని, మర్చిపోకండి ప్లీజ్. బాయ్ బాయ్.